సరే అది ప్రచారం అనాలా లేకపోతే ఫ్యాక్ట్ అనాలా లేకపోతే ఇంకోట నాకు అనవసరం కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక ఇది జరిగింది. చాలా పెద్ద కాంగ్రెస్ అయితే అదే సెంటర్ పాయింట్గా మీ మీద అదే వాట్ ఎవర్ అలిగేషన్ చేసింది కదా. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అది పోగొట్టుకోవడానికి మాకు బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం మీరు ఈ అరెస్ట్కు పాల్పడ్డారు అనేది ఇంకొక ఒపీనియన్. మళ్ళీ పొలిటికల్ అలిగేషన్ సార్. నేను ఒక విషయం చాలా క్లారిటీగా రాజకీయమైనటువంటి విషయాలు చెప్తా. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మేము దాని గురించి నష్టమా లాభమా చర్చ కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ మా మీద బాగా రుద్దటం వల్ల మేము నష్టపోయినాం, అది వేరే అంశం. ఇప్పుడు ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటన్నా రెండన్నా దానివల్ల వచ్చే పరిణామం ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనుకుంటే దానివల్ల బీజేపీకే లాభం ఎక్కువ. ఎందుకు అంటే నేషనల్ పాలిటిక్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క పాత్ర ఇర్రిలవెంట్, దాని పాత్ర చాలా చిన్నది, దాని పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర కాదనేది జరుగుతున్న పరిణామాలు కనపడుతున్నాయి. ఢిల్లీలో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు, భారత ప్రభుత్వం కోసం జరగాల్సిన ఎన్నికలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలోని ఇండి గ్రూపు, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గ్రూపు నడుస్తున్నటువంటి ఎన్నికల సంగ్రామం ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ ఇది ఇంట్లో ఎలక్షన్స్ అలా. కాబట్టి తెలంగాణలో అది కూడా ఓడిపోయిన పార్టీ, ఆల్రెడీ ఈ అంశం మీద ఓడిపోయినటువంటి పార్టీ, ఇక్కడ ఉంటుందా ఉండదా అస్తిత్వాని కోసం స్ట్రగుల్ చేస్తున్నటువంటి పార్టీ. ఈ తెలంగాణ ప్రజలను పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభావితం చేయలేని స్థితిలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేని ఎంత ప్రచారం చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉండదు. కాబట్టి వేరువేరైనా ప్రభావం ఉంటుంది, ఒకటైనా ప్రభావం ఉండదు. ఒకటైతే కొంచెం లాభమే జరుగుతుంది, వేరువేరైతే ప్రభావం ఏమి ఉండదు. కాబట్టి